చాలా కాలం యుద్ధం తర్వాత ఒక రాజు తన రాజ్యంలో ఉత్సవాలు జరపాలని నిర్ణయించాడు. ఉత్సవాల కోసం రాజ్యం మొత్తానికి కళాకారులను పిలిపించాడు. ఉత్సవాల సమయంలో ఒక డోలు కింద పడిపోయి అడవిలోకి ఉరుకుతో వెళ్ళింది. ఆ డోలు ఒక చెట్టుకు చిక్కుకొని గాలికి కొమ్మలు తగిలినప్పుడు శబ్దం చేయసాగింది. అదే సమయంలో ఒక నక్క అక్కడుగా వెళుతూ దూరంనుంచి ఆ శబ్దాన్ని గమనించింది. కొంతసేపు చూసిన తర్వాత అది ప్రమాదకరమైన జంతువు కాదని నిర్ణయించుకుంది. పెద్దగా గంభీరంగా శబ్దం వస్తుండడంతో లోపల ఏదో చాలా రుచికరమైన జంతువు ఉండి ఉంటుందని అనుకుంది. వెంటనే తన స్నేహిత నక్క దగ్గరికెళ్ళి, "ఒక రుచికరమైన జంతువు ఎండిన చర్మం మధ్యలో చిక్కుకుంది" అని చెప్పింది. రాత్రి ఇద్దరూ కలిసి ఆ జంతువును పట్టుకోడానికి అడవికి వెళ్లారు. వారు డోలు చర్మాన్ని రెండు వైపులా చింపారు. కాని లోపల ఏ జంతువు కనిపించలేదు. అప్పుడు తమ అజ్ఞానంతో చేసిన పనిని గుర్తించి బాధపడ్డారు. నీతి: పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.